ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ దుం దుర్గాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్లీం మహాకాళికాయ నమ ద్రాం దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలవర్తి గురునాశర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతం. మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ వార ఫలితాలంతా కూడా 17వ తారీఖు నుంచి ఈ వార ఫలితాలంతా కూడా మేనన మాసంలో ఎటువంటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహస్థితి అనుకూలించిన వల్ల ఎటువంటి ప్రభావం అంతా కూడా పొందుతారు, ఎటువంటి మంచి ఫలితాలు పొందడానికి ఏ గ్రహానికంతా కూడా ఆరాధన చేయాలి, ఏ గ్రహం అనుకూలంగా ఉంది అనేది గోచార చక్ర ప్రశాంత్ అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మేనన మాసంలో 17వ తారీఖు రోజున మనకు అధిక మాసం అనేది పెట్టడం, ప్రధానంగా అధిక జ్యేష్ఠ మాసం అనేది పెట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఈ 17వ తారీఖు నుంచి చూసుకుంటే ఈ యొక్క మేనన మాసంలో వార ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి పెద్ద గ్రహాలు అనేది చూసుకుంటే సూర్యగ్రహం అంతా కూడా ఈ యొక్క మేషరాశి నుంచి వృషభ రాశికి మార్పు జరుగుతుంది. మరియు శుక్రుడంతా కూడా ఈ యొక్క మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మిథున రాశిలో శుక్రుడు బృహస్పతి సంచారం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా అంగారక మార్పు కూడా మేషరాశిలో మార్పు అంతా కూడా 45 రోజుల తర్వాత జరిగింది. ప్రధానంగా మే నెల 12వ తారీఖు నుంచి జరిగింది. ఈ గ్రహస్థితి అంతా కూడా స్థిరంగా ఉంది. కావున గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. మరియు రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి అంతా కూడా మిథున రాశిలో శుక్రుడితో పాటు కలిగితో పాటు ఉన్నారు. మరియు కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ గ్రహస్థితి ప్రభావం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారంలో మీకంతా కూడా ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తున్నాయి. ఈ ప్రభావం వల్ల మీకంతా కూడా ఎటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి, ఎటువంటి రాజయోగాలు జరుగుతూ ఉంటాయి, లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రవాణా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ దేవత ఆరాధన చేయాలని తెలుసుకోవడం జరుగుతుంది. మేషరాశి జాతకులకి మే నెల 17వ తారీఖు నుంచి ప్రధానంగా ఈ వార ఫలితాలంతా కూడా ఈ రకంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా సిద్ధిస్తాయని తెలుసుకోవడం జరుగుతుంది. మేషరాశి జాతకులకి ప్రధానంగా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మే నెల మాసంలో మీరంతా కూడా ప్రధానంగా దేవతారాధన చేసుకోవడం అనేది వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయడం వల్ల ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. రాశిలో ప్రధానంగా రాశ్యాధిపతైన అంగారకుడు సంచారం చేయడం వల్ల రాజయోగ కారణంగా ఉంటుంది. ప్రధానంగా శుక్రుడంతా కూడా బృహస్పతి సంచారం వల్ల రాజయోగ కారణం అంతా కూడా సిద్ధించడానికి, ధనయోగ కారణం అంతా కూడా మారడానికి ఆస్కారం ఉంటుంది. ధనం అంతా కూడా సిద్ధిస్తుంది, కానీ శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన ఏనాటి శని ప్రభావం వల్ల మీకంతా కూడా శ్రమ అధికంగా ఉంటుంది. కావున ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయడం, హనుమతారాధన చేసుకోవడం వల్ల మీకంతా కూడా కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ఏనాటి శని ప్రభావంలో ప్రతినిత్యం కూడా శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, నల్లనములంతా కూడా శనివారం శనిహోరలంతా కూడా దానం చేసుకోవడం వల్ల గ్రహస్థితి మెరుగుపడుతుంది, అఖండమైన లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవికి తామర పూలతోటి తులసి దళాలతోటి అర్చించడం మాత్రం చేత ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి విశేషమైన లాభాలు, వారాంతంలో శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధిస్తుంటాయి. ప్రతినిత్యం కూడా వివాహాది శుభకార్యాల కోసం చర్చలు జరగడం కానీ, మీకంతా కూడా వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ అధిక మాసంలో మీకంతా కూడా చూసుకుంటే పుణ్యక్షేత్రాల దర్శనాలు ఆచరించండి. ప్రధానంగా ఏదైనా తీర్థంలో స్నానాలు చేయడానికి ప్రయత్నం చేయండి. అది నది స్నానం ఆచరించడం వాళ్ళకి అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది. పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్న వాళ్ళకి అధికంగా పుణ్యప్రాప్తి లభిస్తుంది. అధిక మాసంలో మీకంతా కూడా పుణ్యాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. అన్నదానం చేయడం వల్ల అఖండ లాభాలు సిద్ధిస్తుంటాయి. గోమాత సేవ చేయడం వల్ల అఖండ లాభాలు సిద్ధిస్తుంటాయి. గోమాతకంతా కూడా ప్రీతికరంగా పచ్చిక చిలకపిండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంటుంది. ప్రధానంగా మీరంతా కూడా దానాది కార్యక్రమంలో భాగంగా శనీశ్వరుడికి మరియు శుక్రుడికి బృహస్పతికి రాహుగ్రహానికి జపాలు దానాలు ఆచరించుకోవడం వల్ల మరియు ఈ గ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించడం మాత్రం చేత రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. హనుమతే శ్రీరామ దూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాసం 17వ తారీఖు నుంచి 23, 24 తారీఖు దాకా ఈ వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే గోచారరీత్యా గ్రహస్థితులంతా కూడా స్వల్పంగా కాలసర్ప దోషంలో ఉన్నాయి. కావున ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధన చేసుకోవడం, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేసుకోవడం, దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, దేవి భాగవతాన్ని కూడా పారాయణం చేయించడం మాత్రం చేత కార్యసిద్ధి కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం, అధిక మాసంలో విశేషంగా
పుణ్య కార్యక్రమాలు ఆచరించుకోవడాలు. ప్రధానంగా ఎవరైతే పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారో, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం, నదీ స్నానాలు చేసుకోవడం, పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం, సముద్ర స్నానం చేయడం మాత్రం చేత అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని పనులు చేయకూడదని చెప్పేసి అంటారు. అధిక మాసంలో కొన్ని పనులు చేయకూడదు అంటారు. అవి చేయకుండా ఈ ఒక పుణ్యమైన కార్యక్రమాలు చేయడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. గోమాత సేవ చేయడం, గోశాలలో గోమాతకు నిమిత్తం అంతా కూడా గ్రాసాన్ని సమర్పించడం మాత్రం చేత అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవలో భాగంగా పచ్చిగడ్డినంతా కూడా, పచ్చిగా అంటారు, పచ్చిగడ్డినంతా కూడా మీ చేతితో పట్టడం మాత్రం చేత మీరు గోమాత సేవ చేసుకోవడం మాత్రం చేత అఖండ రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాణ దానం, తెల్ల గుమ్మడికైనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేయాలి. ఎవరైతే వారాంతంలో మంచి గుమ్మడికైనంతా కూడా బ్రాహ్మణత్వం దానం చేస్తుంటారు, విశేషంగా అప్పుల బాధల నుంచి బయటపడాలనే సంకల్పంతో మమ జాతకరీత్యా చంద్రలగ్నవశాత్తు స్థితాః సర్వగ్రహదోష నివారణార్థం అనే సంకల్పంతో శీఘ్రమేవ అనంత ఐశ్వర్య ప్రాప్త్యర్థం అనే సంకల్పంతో మహాలక్ష్మీదేవి స్థిరనివాసం అనే సంకల్పంతో విశేషంగా కూష్మాండ దానం చేయడం మాత్రం చేత అఖండ ఐశ్వర్యోగం సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారాంతంలో విశేషంగా అఖండ ఐశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అకాల కష్టాల నుంచి బయటపడాలన్నా, ప్రతినిత్యం కూడా జాతకరీత్యా దోషాల నుంచి బయటపడాలన్నా మీ జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. కావున మీ జన్మజాతకాన్నంతా కూడా మీరు జ్యోతిష సిద్ధాంతాలతోటి విశ్లేషణ చేసుకొని మీకంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. కావున విశేషంగా మీ జన్మజాతకాన్నంతా కూడా విశ్లేషణ చేసుకోవడానికి మా యొక్క ఫోన్ నెంబర్ అంతా కూడా కాంటాక్ట్ చేయండి. తద్వారా ఐశ్వర్యయోగం సిద్ధిస్తుంది, సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. మా యొక్క ఫోన్ నెంబర్ అంతా కూడా స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి మీ జన్మజాతకం అంతా కూడా వాట్సాప్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేసుకుంటే కనుక వేద జ్యోతిష్ ప్రకారంగా మీకంతా కూడా పరాశర సంహిత ప్రకారంగా మీకంతా కూడా జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఋషిప్రోక్తంగా జాతకాన్ని అంతా కూడా విశేషం జరగడం జరుగుతుంది. మీకంతా కూడా జాతకరీత్యా ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా తగిన పరిష్కారం చెప్పడం జరుగుతుంది. శీఘ్ర ఫలితాల కోసం మీరంతా కూడా సంప్రదించండి. తద్వారా అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. హనుమతారాధన విశేషంగా చేసుకున్న వారికి మీకంతా కూడా అఖండ లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామి వారికి సింధూరాభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నాగవల్లి దళార్చన పూజ చేసుకోవడం, అరటి పండ్లతో స్వామివారిని అర్చించడం మాత్రం చేత సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.